ఇవాళ మనం గంగనపల్లె గ్రామ పంచాయతీ పెసల్నవాళ్లపల్లెలో మనం ఈరోజు రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఫిబ్రవరి 7వ తారీఖున విజయ్ కుమార్ రెడ్డి అనే ఒక యువకుడు, 27 సంవత్సరాల యువకుడు, ఆయన పని నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ఆయన కడపకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా రేడియో స్టేషన్ దగ్గర, మన ఏపీఐసి ఆర్చ్ దగ్గర యాక్సిడెంట్ కావడం జరిగింది. అంటే డిక్సన్ కంపెనీకి సంబంధించినటువంటి రాజ్యలక్ష్మి ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ బస్సు మన విజయ్ కుమార్ రెడ్డిని యాక్సిడెంట్ చేయడం జరిగింది. పూర్తిగా అతను కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తి నిర్లక్ష్యంగా ఆ బస్సు యాజమాన్యం అయితే పూర్తి నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా అసలు అతన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అయితే తిరుపతికి తీసుకుని వెళ్ళారు స్విమ్స్కి. ఆయన కోమాలోకి వెళ్ళిన తర్వాత నిన్నగాక మొన్న కోమా నుంచి బయటికి రావడం జరిగింది. పూర్తిగా ప్యారలైజ్ అయిపోయాడు విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. అతను పని చేస్తేనే అతనికి కూలి తినే పరిస్థితి. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. సో ఆ బస్సు యాజమాన్యం కావచ్చు, వాళ్ళ ఓనర్కి కావచ్చు, పలుసార్లు నేను కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ ఫోన్ చేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ బస్సు రోకో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో బస్సు రోకో చేసిన తర్వాత కంపెనీ యాజమాన్యం వాళ్ళు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు పెసల్నవాళ్లపల్లెకి వచ్చాము. విజయ్ కుమార్ రెడ్డిని కంపెనీ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు కూడా వచ్చారు. నిన్న దిలీప్ అని చెప్పేసి కంపెనీ అడ్మిన్, ఇతను నరేష్ అని చెప్పేసి హెచ్ఆర్ మేనేజర్ డిక్సన్ కంపెనీకి, వారు కూడా రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పటికైతే ఎంతవరకైతే వైద్యం ఖర్చులైనాయో పూర్తిగా అది చెల్లించాలి. అతను పూర్తిగా ప్యారలైజ్ అయి ఉన్నాడు. అతన్ని మళ్ళా తిరిగి అతను మంచి స్టేజ్కి వచ్చేంత వరకు, అంటే మళ్ళీ తిరిగి ఆయన పనులను చేసుకునే స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఆయనకు హాస్పిటల్ ఖర్చులు అయితే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, తర్వాత అతను పని చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇన్ని రోజులకు అతనికి కాంపెన్సేషన్ కూడా డిక్సన్ వాళ్ళు లేకపోతే ఆ రాజలక్ష్మి ట్రావెల్స్ ద్వారా మీరు ఖచ్చితంగా ఇప్పియాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా పూర్ ఫ్యామిలీ, మనం కూడా చూసాము. వాళ్ళ ఫాదర్ కూడా బైపాస్ సర్జరీ చేసుకొని ఉన్నారు. సో తప్పకుండా ఈ పేద ఫ్యామిలీని ఆదుకోండి. పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. పూర్తిగా మన ఫ్యాక్టరీ కూడా సహకరిస్తూ వచ్చాము ఇన్ని రోజులు. సో తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలా, న్యాయం చేసేంత వరకు ఎంత దూరమైనా పోతాము. న్యాయం జరగనిచ్చో నెక్స్ట్ స్టెప్ డిక్సన్ ముందర కూర్చుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అంత స్టేజ్ తీసుకురావద్దండి. దయచేసి వాళ్ళని ఆదుకోండి. ఆదుకున్న తర్వాత వాళ్ళు కూడా పాప పూర్ ఫ్యామిలీ ఒక మంచి కార్యక్రమం చేసినట్లయితుందని చెప్పి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.